హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయండి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి స్టోరీస్ చూడండి. తర్వాత రోజు ఉదయం అంకిత, ఆదిత్య ఇద్దరు బ్యాంకాక్ బిజినెస్ ట్రిప్ కోసం ఎయిర్పోర్ట్ కి బయలుదేరతారు. నల్లని బిఎండబ్ల్యూ కారు హైవే మీద దూసుకుపోతూ ఉంటుంది. డ్రైవర్ ముందు సీట్లో, ఆదిత్య, అంకిత వెనక సీట్లో కూర్చుంటారు. ఆదిత్య ఎప్పట్లాగే ల్యాప్టాప్ లో మునిగిపోయి వరుసగా మెయిల్స్, ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. అంకిత మాత్రం కారు కిటికీ బయట కనిపిస్తున్న నగరాన్ని చూస్తుంది. ఇద్దరి మధ్యన ఒక మాట కూడా లేదు. అలాంటి నిశ్శబ్దం వాళ్ళకి కొత్త కాదు. ఆకస్మికంగా వెనక నుంచి ఒక భారీ ట్రక్ హారన్ శబ్దం వినిపిస్తుంది. డ్రైవర్ రాము రివర్స్ మిర్రర్ లో చూస్తాడు. సార్ అని అనగానే అతని ముఖం రంగు మారిపోతుంది. వెనక నుంచి వస్తున్న ట్రక్ ప్రమాదకరమైన వేగంతో వాళ్ళ కారును చేరుకుంటుంది. ఏమైంది అని ఆదిత్య తలెత్తి అడిగాడు. అంతలో ట్రక్ నేరుగా కారు వెనక భాగాన్ని ఢీకొట్టింది. డమ్! కారు మొత్తం బలంగా కుదిలింది. అంకిత సీట్ గట్టిగా పట్టుకుంది. రాము స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోకుండా కష్టపడుతూ ఉన్నాడు. సార్, ఏదో తేడాగా ఉంది అని అరిచాడు. కార్ మళ్ళీ సర్దుకునే లోపు ట్రక్ మరోసారి ఢీకొట్టింది. ఈసారి ఇంకా బలంగా. ఆదిత్య ల్యాప్టాప్ కింద పడిపోయింది. అతని చూపు వెంటనే వెనక అద్దం వైపు వెళ్ళింది. ట్రక్ మాత్రం ఆగలేదు. మళ్ళీ వాళ్ళ కార్నే టార్గెట్ చేస్తూ వస్తుంది. రాము, స్పీడ్ పెంచు అని ఆదిత్య గట్టిగా అన్నాడు. రాము ఎక్సలేటర్ ను పూర్తిగా నొక్కేశాడు. కారు వేగం పెరిగింది. కానీ వెనక ట్రక్ కూడా అలాగే వెంటాడుతూ ఉంది. అంకిత ఒక్కసారి కిటికీ బయట నుంచి చూపు తిప్పి వెనక్కి చూసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, అనుమానం మాత్రం ఉంది. ఇది యాక్సిడెంట్ కాదు అని చల్లగా అంది. ఆ మాట విన్న ఆదిత్య ముఖం కఠినంగా మారిపోయింది. ఎందుకంటే అతనికి కూడా అదే అనిపిస్తుంది. వెనక వస్తున్న ట్రక్ వాళ్ళ కారును రోడ్డుపై నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ట్రక్ లో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళ టార్గెట్ అంకితానా, లేక ఆదిత్యానా, లేక ఇద్దరునా అన్న విషయం మాత్రం స్పష్టంగా లేదు. ఇది సాధారణమైన ప్రమాదం కాదు. ఎవరో వాళ్ళని చంపాలని చూస్తున్నారు. ట్రక్ మరోసారి కార్ని బలంగా ఢీకొట్టింది. రాము స్టీరింగ్ గట్టిగా పట్టుకుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కార్ రోడ్డుకు అటు ఇటు ఊగిపోసాగింది. సార్, బ్రేకులు కూడా సరిగ్గా పనిచేయటం లేదు అని రాము గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న ఆదిత్య వెంటనే ముందుకు వంగి స్పీడ్ మీటర్ వైపు చూశాడు. పరిస్థితి చాలా ప్రమాదంగా మారుతుంది. వెనక ట్రక్, ముందుకు వేగంగా దూసుకుపోతున్న వాహనాలు. కానీ అంకిత మాత్రం ఆశ్చర్యంగా ప్రశాంతంగా ఉంది. ఆమె కిటికీ బయట చూసి మళ్ళీ వెనక ట్రక్ వైపు చూసింది. రాము, ఎడమ వైపు సర్వీస్ రోడ్ ఉంది, అక్కడికి తిప్పు అంది. మేడం, స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది అన్నాడు రాము. నేను చెప్పింది చెయ్యి అంది గట్టిగా అంకిత. ఆ స్వరం వినగానే రాము ఒక క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. స్టీరింగ్ ను ఎడమ వైపు తిప్పాడు. కారు సర్వీసు రోడ్లోకి దూసుకు వెళ్ళింది. కానీ ట్రక్ కూడా వెంటనే అదే దారి పట్టింది. వాళ్ళు మన వెనక వస్తున్నారు అన్నాడు ఆదిత్య. అంకిత పెదవులపై చిరునవ్వు ఉంది. ఇప్పుడు కూడా నీకు జోక్లా ఉందా అని ఆదిత్య కోపంగా అడిగాడు. అంకిత అతని వైపు చూసింది. భయపడితే సమస్య పరిష్కారం కాదు అంది చల్లగా. అంతలో ముందున్న రోడ్డుపై ఒక భారీ కంటైనర్ లారీ అడ్డంగా తిరిగింది. రాము కళ్ళు పెద్దవయ్యాయి. సార్, ముందు కూడా అని అరిచాడు. ఆదిత్య వెంటనే ముందుకు చూశాడు. ఒక్క క్షణం అతని గుండె ఆగిపోయినట్లు అయ్యింది. ముందు కంటైనర్ లారీ, వెనక ట్రక్కు, వాళ్ళ కారు మధ్యలో చిక్కుకుపోయింది. డామిట్ అని ఆదిత్య పిడికిలు బిగించాడు. కానీ అదే సమయంలో అంకిత కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు కనిపించింది.
ఎందుకంటే ఇప్పుడు ఆమెకి పూర్తిగా అర్థమైంది. ఇది యాక్సిడెంట్ కాదు. ఇది ముందే ప్లాన్ చేసిన దాడి. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వాళ్ళ ప్రయాణం గురించి తెలిసింది చాలా కొద్ది మందికే. అంటే సమాచారం ఇంట్లోంచే లీక్ అయింది. ఆ ఆలోచన రావటంతో అంకిత నెమ్మదిగా దాని చూపును ఆదిత్య వైపు తిప్పింది. మన గురించి సమాచారం ఎవరో ఇచ్చారు అని. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. 2 రోజుల తర్వాత వర్మ గ్రూప్ ప్రైవేట్ జెట్ నెమ్మదిగా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ట్రక్ దాడి గురించి పోలీసు విచారణ జరుగుతున్నా ఎలాంటి క్లూ దొరకలేదు. అంకిత ఆ విషయాన్ని అక్కడికక్కడికే మర్చిపోయినట్లుగా తన పనిలో తాను మునిగిపోయింది. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ఒక యువకుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు చిరునవ్వుతో. అతను ఋషితేజ్, అంకిత పర్సనల్ పిఏ. గత 5 సంవత్సరాలుగా ఆమెతోనే ఉన్నాడు. ఆమె షెడ్యూల్స్ నుంచి బిజినెస్ డీల్స్ వరకు అన్ని చూసుకునేది తానే. మీటింగ్ హాల్ రెడీ అయింది మేడం. ఇన్వెస్ట్మెంట్స్ అందరూ వచ్చేశారు అన్నాడు. గుడ్ అంది అంకిత. ఆదిత్య మాత్రం మౌనంగా ఋషితేజ్ని గమనిస్తున్నాడు. ఎందుకో అతనికి ఎప్పటినుంచో నమ్మకం లేదు. కొద్దిసేపటి తర్వాత బ్యాంకాక్ లోని గ్రౌండ్ ఎమరాల్డ్ హోటల్ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ కి అంకిత స్టేజ్ మీద నిలబడి ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఆమె మాట్లాడుతున్న కొద్దీ విదేశీ ఇన్వెస్టర్లు అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఆమె కాన్ఫిడెన్స్, ఆమె కమెండ్, ఆమె నిర్ణయం అన్ని వాళ్ళను ఆకట్టుకుంటున్నాయి. ఆదిత్య వెనక వరుసలో కూర్చుని ఆమెను చూస్తున్నాడు. కొన్నిసార్లు ఆమెను దేశించడం కంటే ఆమెను అర్థం చేసుకోవటం చాలా కష్టం అనిపించేది. మీటింగ్ ముగిసిన తర్వాత ఒక విదేశీ ఇన్వెస్టర్ అంకిత దగ్గరికి వచ్చాడు. మిసెస్ అంకిత, యువర్ డేంజర్ అన్నాడు నవ్వుతూ. ఎందుకు అంది అంకిత. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు మీ మాటే వినాల్సి వస్తుంది అన్నాడు. అంకిత స్పందించకుండా అతని మాట వింటూ నిలబడింది. దూరం నుంచి అది గమనిస్తున్న ఆదిత్య ముఖంలో అసంతృప్తి కనిపించింది. అది అంకితకు కూడా కనిపించింది. ఆ రాత్రి హోటల్లో 42వ అంతస్తులో రూఫ్ టాప్ లాడ్జ్. అంకిత ఒంటరిగా నగరాన్ని చూస్తూ నిలబడి ఉంది. ఆ సమయంలో వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూడకుండానే ఏం కావాలి ఆదిత్య అంది. ఆ ఒక్క ప్రశ్న అన్నాడు అతను. అడుగు అంది కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత. నువ్వు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నావా అంకిత అన్నాడు. ఆ ప్రశ్న విన్న అంకిత వెంటనే సమాధానం చెప్పలేదు. అంటే అంది కొన్ని క్షణాల తర్వాత. నువ్వు గెలిచినా ఓడినా ఒకేలాగా ఉంటావు. ఓడిపోయినా ఒకేలా ఉంటావు. కోపం వచ్చినా ఒకేలా ఉంటావు. సంతోషం వచ్చినా ఒకేలా ఉంటావు. అంకిత తన చూపు నగరం పైనుంచి అతని వైపు మళ్లించింది. ఎంత రాత్రే ఇదే అడగటానికి వచ్చావా అంది. జవాబు చెప్పు అన్నాడు ఆదిత్య. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం నెలకొంది. బలహీనమైన వాళ్ళు ఎమోషన్స్ చూపిస్తారు ఆదిత్య అంది అంకిత. అయితే నువ్వు మనిషివి కాదా అన్నాడు అతను. ఆ మాట విన్న అంకిత అడుగులు క్షణం ఆగిపోయాయి. కానీ వెంటనే మళ్ళీ నడవటం ప్రారంభించింది. గుడ్ నైట్ అని వెనక్కి తిరిగింది. కానీ అదే సమయంలో ఋషితేజ్ పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు. మేడం పెద్ద సమస్య అన్నాడు ఊపిరి పీలుస్తూ. ఆదిత్య అంకిత ఇద్దరూ అతని వైపు చూశారు. మన ప్రైవేట్ సర్వర్ హ్యాక్ అయ్యింది అన్నాడు. ఆ మాట విన్న క్షణంలో అంకిత వెంటనే అతని దగ్గరికి నడిచింది. ఏ సర్వర్ అని గట్టిగా అడిగింది. కోర్ డేటా సర్వర్ మేడం అన్నాడు ఋషితేజ్.
కొన్ని క్షణాలు అక్కడ ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ సర్వర్లో ఉన్న ఫైళ్లు బయటకు వస్తే కేవలం వర్మ గ్రూప్స్ మాత్రమే కాదు, చాలా మంది జీవితాలు కూడా నాశనం కావచ్చు. ఋషితేజ్ చెప్పిన మాటలు విన్న తర్వాత అంకిత, ఆదిత్య ఇద్దరూ అతనితో కలిసి కంట్రోల్ రూమ్ వైపు పరిగెత్తారు. పెద్ద స్క్రీన్ మీద వరుసగా ఎర్రర్ మెసేజ్లు కనిపిస్తున్నాయి. కంపెనీ సైబర్ టీం మొత్తం టెన్షన్లో ఉంది. ఎంత డేటా యాక్సెస్ చేశారు అని అంకిత గట్టిగా అడిగింది. ఇంకా పూర్తిగా తెలీదు మేడం అన్నాడు ఒక ఇంజనీర్. నాకు తెలీదు అనే సమాధానం వద్దు అంది అంకిత. గదిలో ఒక్కసారి నిశ్శబ్దం అలుముకుంది. అదే సమయంలో ఒక స్క్రీన్ పై కొత్త నోటిఫికేషన్ కనిపించింది. న్యూ మెసేజ్ రిసీవ్డ్ అని మెరుస్తుంది. అందరి చూపు ఆ స్క్రీన్ పై ఆగిపోయింది. అంకిత స్వయంగా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ ఓపెన్ చేసి వీడియో ప్లే అవ్వడం లేదు. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.